పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. క్రీస్తు స్వరం వీక్షకులకు స్వాగతం. యేసు ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను చల్లగా దీవించునుగాక. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు తల్లి శ్రీ సభ ఆగమన కాలంలోని 4వ ఆదివారాన్ని కొనియాడుచున్నది. ఈ 4వ ఆదివారం రోజున ప్రభు అయిన దేవుడు మన అందరితో 3 దివ్య గ్రంథ పఠనాల ద్వారా మాట్లాడుచున్నాడు. మొదటి పఠనము యెషయా గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం నుంచి 14వ వచనం వరకు. రెండవ పఠనము రోమీలకు రాసిన లేఖ 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 7వ వచనం వరకు. సువార్త పఠనము మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం నుంచి 24వ వచనం వరకు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు తల్లి శ్రీ సభ ఆగమన కాలంలోని 4వ ఆదివారాన్ని కొనియాడుచున్నది. ఈ 4వ ఆదివారం రోజున ఆగమన కిరీటములో ఉన్నటువంటి 4వ కొవ్వొత్తిని మనం వెలిగిస్తాం. ఈ 4వ కొవ్వొత్తి రంగు ఓదా రంగు. ఈ 4వ కొవ్వొత్తిని ప్రేమ కొవ్వొత్తి అని పిలుస్తారు. దీనికి మరొక పేరు దేవదూతల కొవ్వొత్తి అని కూడా పిలుస్తారు. ఈ 4వ ఆదివారం రోజున ప్రభు అయిన దేవుడు మనం వింటూ ఉన్నటువంటి దివ్య గ్రంథ పఠనాల ద్వారా మనందరికి ఇచ్చే సందేశం ఇది. దేవుడు మనలందరినీ ప్రేమిస్తున్నాడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి తన ఏకైక కుమారుని ఈ లోకానికి ప్రసాదించాడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి తన ఏకైక కుమారుడు మానవ రూపురేఖలు దిద్దుకుని ఈ భూలోకానికి వచ్చాడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన మన కొరకై సిలువను మోసి సిలువలో రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని అర్పించి 3వ రోజున పునరుత్థానుడయ్యాడు. ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఆయన ప్రేమ అనంతమైన ప్రేమ, అంతము లేని ప్రేమ. కనుక ఈ 4వ ఆదివారం రోజున ప్రభు మనకిచ్చే సందేశం ఇది. ఆయన మనలందరినీ ప్రేమిస్తున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు మనం వింటూ ఉన్నటువంటి సువార్త పఠనములో తల్లి శ్రీ సభ పునీత యోసేపు గారిని ఈ ఆగమన కాలములో మనందరికీ ఒక ఆదర్శముగా చూపిస్తూ ఉంది. ఈరోజు మనం వింటూ ఉన్నటువంటి సువార్త పఠనం ఆగమన కాలంలో ప్రతి భక్తుడు, ప్రతి విశ్వాసి కలిగి ఉండవలసినటువంటి ఆధ్యాత్మికత గూర్చి, ప్రతి భక్తుడు, ప్రతి విశ్వాసి కలిగి ఉండవలసినటువంటి పవిత్రత గూర్చి మనకి తెలియచేస్తూ ఉంది. ప్రతి భక్తుడు, ప్రతి విశ్వాసి ఈ ఆగమన కాలములో ఉండేటువంటి ఆ ఆధ్యాత్మికత, ఆ పవిత్రత మనము ఇతరుల పట్ల చూపించే కరుణలో ఉంటుంది అని, దేవుని విషయంలో, దేవుని కార్యాల విషయంలో మనం చూపించేటువంటి లేదా జీవించేటువంటి మౌని జీవితములో అది ఉంటుంది అని చెప్పి గాయపడిన హృదయాలతో, గాయపడే మనస్సులతో గాయపరిచినటువంటి వ్యక్తుల పట్ల మనం చూపించేటువంటి
కరుణలో ఉంటుంది అని. ఇతరులను మనం గౌరవించే విధానములో ఆ ఆధ్యాత్మికత, ఆ పవిత్రత ఉంటుంది అని చెప్పి ఈనాటి స్వార్థ పఠనం పునీత యోసేపు గారి ద్వారా మనకే తెలియజేస్తుంది. కనుక ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు 4 విషయాలు గూర్చి ప్రత్యేక విధముగా ధ్యానం చేద్దాం. నెంబర్ 1, మనము ఇతరుల పట్ల చూపించేటువంటి కరుణలో మన ఆధ్యాత్మికత, మన పవిత్రత ఉంటుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, బైబిలు గ్రంథం పునీత యోసేపు గారి గురించి ఒకే ఒక మాట చెబుతుంది. ఈ పునీత యోసేపు గారు నీతిమంతుడు అని. ఈ పునీత యోసేపు గారు ఏ విధంగా నీతిమంతుడు అన్న ప్రశ్న మనకు రావచ్చు. యూదుల ప్రకారం ఏ వ్యక్తి అయితే ధర్మశాస్త్రాన్ని తూచ తప్పక పాటిస్తాడో, ఏ వ్యక్తి అయితే ధర్మశాస్త్రాన్ని తూచ తప్పక జీవిస్తాడో ఆ వ్యక్తి నీతిమంతుడు. ఆ వ్యక్తి నీతిమంతుడుగా ఈ సమాజం పరిగణిస్తుంది. అయితే పునీత యోసేపు గారిలో ఉన్నటువంటి ఆ నీతియుక్తమైనటువంటి జీవితం, అతడు ధర్మశాస్త్రాన్ని పాటించడం వలన, ధర్మశాస్త్రాన్ని జీవించడం వలన అతడు నీతిమంతుడిగా పరిగణించబడలేదు. కానీ దానిని మించి ఇతరుల పట్ల తాను చూపించినటువంటి కరుణను బట్టి పునీత యోసేపు గారిని బైబిల్ గ్రంథం నీతిమంతునిగా ఎంచుతూ ఉంది. అతడు నీతిమంతుడు అని చెప్పి పరిశుద్ధ గ్రంథం మనకి ప్రకటిస్తూ ఉంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మత్తయి సువార్త 1వ అధ్యాయం 19వ వచనం ప్రకారం మరియ తల్లి వివాహము కాకమునిపే గర్భము దాల్చింది అన్న విషయం యోసేపు గారికి తెలిసింది. అయితే ధర్మశాస్త్రం ప్రకారం వివాహము కాకమునిపే గర్భము దాల్చినటువంటి వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపాలి. ఇప్పుడు వాస్తవానికి యోసేపు గారు తనతో వివాహం కావాల్సినటువంటి వ్యక్తి మరియ తల్లి వివాహము కాకమునిపై గర్భము దాల్చింది అని చెప్పి అతను తెలిసినప్పుడు చట్ట ప్రకారం ఆమెను రాళ్లతో కొట్టి చంపించాలి. ఆమె విషయాన్ని సమాజానికి తెలియజేసి ఖండించాలి, శిక్షించాలి. కానీ పునీత యోసేపు గారు ఖండించలేదు, శిక్షించలేదు. కానీ ఆమె పట్ల యోసేపు గారు కరుణ చూపించాడు. అందుకనే ఆమెను బహిరంగముగా విడనాడుటకు ఇష్టపడక ఆమెను రహస్యముగా విడిచిపెట్టాలి అని అనుకున్నాడు. అంటే శిక్షించటానికి బదులు ఆమె పట్ల కరుణ చూపించాడు. నవ్వులు పాలు చేయటానికి బదులు ఆమెను గౌరవించాలి అని అనుకున్నాడు. ఆమె పట్ల కరుణ చూపించాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ ఆగమన కాలంలో మనమందరం కూడా యేసుక్రీస్తు ప్రభుని యొక్క జననానికి సిద్ధపడుతున్నాం. అంటే మన హృదయాలలో యేసు ప్రభుకి చోటును
సిద్ధం చేస్తున్నాం. మన జీవితాలలో యేసు ప్రభుకి చోటును సిద్ధం చేస్తున్నాం. మన కుటుంబాలలో యేసు ప్రభుకి చోటును సిద్ధం చేస్తున్నాం. ఆ యేసు ప్రభు మన హృదయాలలో జన్మించాలంటే, మన వ్యక్తిగత జీవితంలో జన్మించాలంటే, మన కుటుంబంలో జన్మించాలంటే ఈ యోసేపు గారిలాగా ఖండించడానికి బదులు, శిక్షించడానికి బదులు, నవ్వులు పాలు చేయటానికి బదులు ఆ వ్యక్తి పట్ల మనం కరుణ చూపితే, అలాంటి వ్యక్తి యొక్క జీవితంలో, అలాంటి వ్యక్తి యొక్క హృదయంలో, అలాంటి వ్యక్తి యొక్క కుటుంబాలలో యేసుక్రీస్తు ప్రభు జన్మిస్తాడు. ఈరోజు ఈ ఆగమన కాలంలో యేసు ప్రభు మన నుండి కోరుకునేది ఇదే. మనము కూడా కరుణ కలిగి జీవించాలి అని. నెంబర్ 1, లూకాసు వార్త 6వ అధ్యాయం 36వ వచనం ప్రకారం యేసు ప్రభు ఇలా అంటున్నాడు, పరలోకమందున్న మీ తండ్రి కనికరము కలవాడైనట్లే మీరు కూడా కనికరము కలిగి జీవించండి అని. నెంబర్ 2, మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనములో ప్రభు ఇలా అంటున్నాడు, మీరు ప్రేమ కలిగి కరుణ కలిగి జీవించండి. దేవుని యందు మీరు వినయము కలిగి జీవించండి. ఆయన మీ నుండి కోరుకునేది ఇదే అని. నెంబర్ 3, మత్తయి సువార్త 9వ అధ్యాయం 13వ వచనం ప్రభువు అంటున్నాడు, నేను మీ నుండి కోరుకునేది కారుణ్యమునే గాని బలులను కాదు అని. నెంబర్ 4, లూకాసు వార్త 15వ అధ్యాయము 20వ వచనములో, తనకు ద్రోహం చేసి తన నుండి దూరముగా పారిపోయినటువంటి తప్పిపోయిన కుమారుణ్ణి చూచి తండ్రి కనికరము కలిగి పరిగెత్తుకుని వెళ్ళి అతనిని కౌగలించుకుని మరలా తన బిడ్డగా అంగీకరించాడు. నెంబర్ 5, యోహాను సువార్త 8వ అధ్యాయం 10వ వచనములో, పాపమున పట్టుబడినటువంటి స్త్రీని యేసు ప్రభు వద్దకు తీసుకుని వచ్చినప్పుడు యేసు ప్రభు ఆమెతో, నిన్ను ఎవరునూ శిక్షించలేదా? అయితే నేను కూడా నిన్ను శిక్షించను, వెళ్ళుము, ఇక పాపము చేయకుమని ఆమె పట్ల కరుణ చూపించాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ 5 సంఘటనల్లో ప్రభువు కరుణ చూపిస్తూ మనము కూడా అదే కరుణ కలిగి జీవించాలని కోరుకుంటున్నాడు. ఈ ఆగమన కాలం 4వ వారంలో ఉన్నటువంటి మనం, యేసు ప్రభుని యొక్క జననానికి సిద్ధపడుతున్నటువంటి మనం, ఏ వ్యక్తి అయితే ఈ కరుణ కలిగి జీవిస్తాడో ఆ వ్యక్తి హృదయంలో, ఆ వ్యక్తి జీవితంలో, ఆ వ్యక్తి కుటుంబంలో ప్రభువు జన్మిస్తాడు. అట్టి రీతిగా కరుణ కలిగి జీవిద్దాం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఎవరైనా ఒక అతిథి మన ఇంటికి వస్తున్నాడు అని మనకు తెలిసినప్పుడు మన ఇంటిని, మన ఇంటి పరిసర ప్రాంతాలని మనం శుభ్రం చేస్తాం. మన ఇంటికి ఉన్నటువంటి బూజును దులిపివేస్తాం. అలాగే ప్రభువు మన హృదయాల్లోనికి రాబోతున్నాడు. ప్రభువు మన జీవితంలోనికి రాబోతున్నాడు. ప్రభువు మన కుటుంబాల్లోనికి రాబోతున్నాడు. ఆయన మనకు పెద్ద అతిథి. ఆయన మనతోనే ఉండేవాడు. కనుక కరుణ లేక కారుణ్యం మన హృదయాన్ని, మన జీవితాన్ని శుభ్రం చేస్తుంది. మనం చూపించే కారుణ్యం, కరుణ మన జీవితాలకి అంటినటువంటి బూజుని, పాపం అనేటువంటి బూజుని దులిపివేస్తుంది. కనుక కరుణ కలిగి జీవిద్దాం. నెంబర్ 2, గాయపడినటువంటి హృదయాలతో, గాయపడినటువంటి జీవితాలతో, గాయపరిచినటువంటి వ్యక్తుల పట్ల కరుణను చూపిద్దాం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా,
ఆగమన కాలం 4వ వారంలో ఉన్నటువంటి మనం యేసు ప్రభుని యొక్క జననానికి మన హృదయాలను మన కుటుంబాలను సిద్ధం చేస్తున్నటువంటి మనం గాయపడినటువంటి హృదయాలతో, గాయపడినటువంటి జీవితాలతో, పగతో, కక్షతో, పట్టింపుతో మనం జీవిస్తే ఆయన మన హృదయాలలో జన్మించడు. ఈ రోజున ప్రత్యేక విధంగా ప్రతి ఒక్కరము కూడా యేసుక్రీస్తు ప్రభుని యొక్క జననానికి సిద్ధపడుతున్నటువంటి మనము ఒకవేళ ఎవరి వలనైనా సరే మన హృదయాలు గాయపడి ఉన్నట్లయితే, ఎవరి వలనైనా సరే మన యొక్క మనస్సులు గాయపడినట్లయితే, ఎవరి వలనైనా సరే మన జీవితాలు గాయపడినట్లయితే, అటువంటి గాయపడినటువంటి జీవితాలతో, హృదయాలతో, మనసులతో మనము కరుణను చూపించటానికి ప్రయత్నం చేయాలి. అట్టి రీతిగా జీవించాలి. ఈరోజు మనం వింటూ ఉన్నటువంటి సువార్త పట్టణంలో పునీత యోసేపు గారి యొక్క హృదయం, మనస్సు గాయపడింది. తన జీవితం గాయపడింది. దిక్కుతోచనటువంటి పరిస్థితి ఏర్పడింది. గందరగోళ స్థితిలో ఆయన ఉన్నాడు. వివాహం కాకమునిపే తనకు భార్య కావలసినటువంటి మరియ తల్లి గర్భము దాల్చింది అన్నటువంటి సత్యము అతని జీవితాన్ని, అతని హృదయాన్ని, అతని మనస్సును గాయపరిచింది. అయినా సరే పునీత యోసేపు గారు ఆయనకు అన్ని విధాలుగా హక్కులు ఉన్నా సరే, అవకాశాలు ఉన్నా సరే, నవ్వులు పాలు చేయటానికి, ప్రజల మధ్యకు ఆమె తీసుకుని వచ్చి శిక్షించటానికి, రాళ్లతో కొట్టి చంపటానికి అవకాశం ఉన్నా సరే ఆమెను బహిరంగముగా కాక రహస్యముగా విడిచిపెట్టాలి అని అనుకున్నాడు. అనగా తన పేరు కంటే, తన ప్రతిష్ట కంటే, తనకున్నటువంటి పలుకుబడి కంటే, తన వ్యక్తిగత జీవితం కంటే, తన కుటుంబ జీవితం కంటే మరియ తల్లి పట్ల కరుణ చూపించటానికి ఆయన ఇష్టపడ్డాడు, ప్రాధాన్యత ఇచ్చాడు. మనము కూడా మనల్ని గాయపరిచినటువంటి వ్యక్తుల్ని, మనకు హాని చేసినటువంటి వ్యక్తుల్ని, మనకు కీడు చేసినటువంటి వ్యక్తుల్ని మనము క్షమిస్తూ వారి పట్ల కరుణ చూపించినప్పుడు మాత్రమే అటువంటి వారి హృదయాలలో, అటువంటి వారి జీవితాలలో, అటువంటి వారి కుటుంబాలలో యేసు ప్రభు జన్మిస్తాడు. ఆ రీతిగా కాకుండా పట్టింపుతో, పగలతో, కక్షలతో మనం జీవిస్తే మన హృదయాలలోనికి ప్రభువు రాడు. కనుక గాయపడిన హృదయాలతో, గాయపరిచిన వారి పట్ల మనం పునీత యోసేపు గారిలాగా కరుణ చూపుదాం. ప్రభువు మన నుండి కోరుకునేది కూడా ఇదే. నెంబర్ 1, లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనములో యేసుక్రీస్తు ప్రభు సిలువలో వేలాడుతూ తనను గాయపరిచినటువంటి వ్యక్తులను ఉద్దేశించి, తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించండి అని తన తండ్రిని ప్రార్థించాడు. మనము కూడా చేయవలసింది ఇదే. ప్రభు మన హృదయాలలో జన్మించాలంటే, మన కుటుంబాలలో జన్మించాలంటే మనం కూడా చేయవలసింది ఇదే. నెంబర్ 2, ఆదికాండము 50వ అధ్యాయము 20వ వచనములో తనను అమ్మివేసినటువంటి తన సోదరుల విషయములో, తనకు ద్రోహము చేసినటువంటి తన సోదరుల విషయములో, తన జీవితాన్ని గాయపరిచినటువంటి తన సోదరుల విషయములో యోసేపు కరుణ చూపించి మరలా వారందరినీ ఆదరించాడు. ఈ ఆగమన కాలంలో యేసు ప్రభుని యొక్క జననానికి మన హృదయంలో, మన కుటుంబంలో స్థలాన్ని సిద్ధం చేస్తున్నటువంటి మనము, మనల్ని గాయపరిచినటువంటి వారిని మనము క్షమిస్తూ కరుణ చూపించినప్పుడు మాత్రమే మన హృదయాలలో ఆయన జన్మిస్తాడు. యోసేపులాగా మనము మన తోబుట్టుల పట్ల, మన ఇరుగు పొరుగు వారి పట్ల క్షమ చూపించి కరుణను పంచుదాం. నెంబర్ 3, సమూయేలు మొదటి గ్రంథము 24వ అధ్యాయము 6వ వచనములో దావీదును చంపాలని చెప్పి
దావీదును వెంటాడినటువంటి సౌలు ఒక రోజున దావీదుకు చేతికి చిక్కినప్పుడు, చంపే అవకాశము దావీదుకు వచ్చినప్పటికీ సౌలును క్షమించి కరుణ చూపుతూ చంపకుండా సౌలును వదిలివేశాడు. మనము కూడా ఈ దావీదులాగానే మనం చేసినప్పుడు మన హృదయాలలో యేసు ప్రభు జన్మిస్తాడు, మన కుటుంబాలలో యేసు ప్రభు జన్మిస్తాడు. నంబర్ 4, రాజుల మొదటి గ్రంథము 15వ అధ్యాయం 17వ వచనములో ఏలియా ప్రవక్త సరేఫాతు గ్రామంలో ఉన్నటువంటి స్త్రీ వద్దకు వెళ్ళి, నాకు ఒక రొట్టెను తయారు చేసుకుని రమ్ము అని చెప్పినప్పుడు, తన దగ్గర ఏమీ లేకపోయినా ఉన్నటువంటి కొద్దిపాటి పిండితో నూనెతో ఒక రొట్టె చేసుకుని చనిపోవాలనుకున్న ఏలియా పట్ల కరుణ చూపించింది, తద్వారా దీవించబడింది. మనము కూడా ఇతరుల యొక్క అవసరాల పట్ల కరుణ చూపించినప్పుడు యేసు ప్రభు మన హృదయాలలో, మన కుటుంబాలలో జన్మిస్తాడు. కనుక గాయపరిచినటువంటి వ్యక్తులను క్షమిస్తూ వారి పట్ల కరుణ చూపిస్తూ జీవిద్దాం. నెంబర్ 3, ఈ ఆగమన కాలంలో మనకు ఉండవలసినటువంటి ఆ ఆధ్యాత్మికత, ఆ పవిత్రత మనము ఇతరులను గౌరవించటంలో ఉంటూ ఉంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, పునీత యోసేపు గారి నుండి మనం నేర్చుకోవాల్సింది కూడా ఇదే. పునీత యోసేపు గారు ఎదుటివానిని గౌరవించాడు. ఎదుటివాని యొక్క గౌరవానికి భంగము కలగకుండా చూచాడు. ఎదుటివాని యొక్క గౌరవాన్ని కాపాడాడు. అవమానపరచలా, అల్లరి చేయలా, అవమానంగా మాట్లాడలా, తక్కువ చేసి మాట్లాడలా. అలా చేస్తే మన హృదయంలో ప్రభుకి చోటు ఉండదు. తనకున్నటువంటి వ్యక్తిగత గౌరవం కంటే, తనకున్నటువంటి వ్యక్తిగత ప్రతిష్ట కంటే, విలువల కంటే, కుటుంబం కంటే, సమాజం కంటే ఎదుటివాని యొక్క గౌరవానికి పునీత యోసేపు గారు విలువనిచ్చాడు. కనుక మనము కూడా ఎదుటివాన్ని గౌరవించగలిగినప్పుడే ప్రభు మన హృదయాల్లో జన్మిస్తాడు. మన కుటుంబాలు కూడా ఎదుటివాణిని గౌరవించగలిగినప్పుడే మన కుటుంబాలలో జన్మిస్తాడు. ఇతరుల గూర్చి చెడుగు మాట్లాడటంలో మనకు పవిత్రత ఉండదు. ఇతరుల గూర్చి నీచంగా మాట్లాడటంలో మనకు పవిత్రత ఉండదు. ఇతరులకు అవమానం కలిగించటంలో మనకు పవిత్రత ఉండదు. ఇతరుల యొక్క గౌరవానికి భంగాన్ని కలిగించడంలో మనకు పవిత్రత ఉండదు. అటువంటి వారి జీవితంలో ప్రభు జన్మించాడు. కనుక మనము ఇతరులను గౌరవిస్తూ ఆ ఆధ్యాత్మికతను పెంచుకుంటూ పవిత్రతలో జీవిద్దాం. ప్రభుకి మన హృదయాలలో, మన కుటుంబాలలో స్థలమును సిద్ధం చేద్దాం. ఆ ప్రభు మనందరినీ చల్లగా దీవించునుగాక. ఆమేన్. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.